అచ్చిబాబు నీ కోసం వింటర్ అంతా విజయవాడ ఏరియా, సమ్మర్ అంతా తిరుపతి ఏరియా, వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగేసాను. ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో బాబు, ఏంటి? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? రోడ్డు మీద. ఇదే ఊరు? మా ఊరే. ఈ ఊరు పేరేంటి? అరకువేల. అచ్చి బాబు, అరకొచ్చానా? ఊరే అచ్చి బాబు, దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడు. ఆకలి దంచేస్తుంది, కడుపులో ఏమన్నా పడితే కానీ బండి ముందుకు కదలదు. ఏమండి, ఈ దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అండి? కళ్ళు దెబ్బయా? అదిగో హోటల్. బాబు ఎవరండి ఇక్కడ? ఊరే నువ్వేనా బేరవే? నువ్వు అమ్ముతున్నావా తింటున్నావా? ఓర్ నా సర్వర్ సుందరం, బేరర్లు ఎదురుగుండా నుంచి ఆర్డర్ తీసుకోవాలి, ఇలా కస్టమర్ల పక్క వచ్చి కూర్చోకూడదమ్మా. ఓరి నా అందాల రాముడు, బేరర్ని కాదు కస్టమర్ని. మరి ఇక్కడ బేరర్ ఎవరండి? నేనే ద్వారా బేరర్ కమ్ ప్రొపరేటర్ ని. తిత్తి నింపుకోవడానికి ఏమంటారు? తిత్తేంటే? లో బడ్జెట్ లో ప్లేట్ సాంబార్ ఇడ్లీ. మరి జురుకోవడానికి ఓ లీటర్ వాటర్. నీకేమంటావు చిన్నదోరా? 2 ప్లేట్ పూరి, 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ వడ, 2 ప్లేట్ చపాతి. అంతా అయిపోయిన తర్వాత 1 లీటర్ పాలు, 1 లీటర్ హార్లిక్స్. బాబు నువ్వు ఆర్డర్ ఇచ్చావా మెనూ చదివావా? నువ్వు ఈ రేంజ్ లో తింటే తొందరలోనే అరకులో సరుకు ఖాళీ. వేరే ఊరు వెళ్తా. నేను ఈ ప్లేట్ ఇడ్లీ తిని లోపు నువ్వు ఫుడ్ మేళ అంతా లాగించావా? ఇంకా నేను చోట్లకి వెళ్తే తినాలి, అందుకే తక్కువ తిన్నాను. బాయ్ బాయ్. బాబు ధర బిల్లు. ఇదేంటి? ప్లేట్ ఇడ్లీ 650 రూపాయలా? మీ ఇడ్లీ 5 రూపాయలే. ఆ బుడ్డోడి బిల్లు మీ బాబు ఇస్తాడా? ఆడు బాబు ఇస్తాడు. ఆడు బాబు నువ్వే కదా. అయ్యి బాబోయ్, అమ్మ తోడు. వాళ్ళ అమ్మ ఎలా ఉంటది కూడా నాకు తెలియదురా. నాటకాలు వద్దు, ఏదో డబ్బు కోసం కొడుకును కొడుకు కాదంటావు. ఇదిగో లావుగా ఉన్నాను కదా అని నాకు పుట్టేహాడు అనుకుంటున్నామేమో. ఆడికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే అక్కడ గాలి ఉంది, అక్కడ గాలి ఉంది, నీ దగ్గరకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు? అంటే పక్క వచ్చి కూర్చుంటే సంబంధం ఉన్నట్టేనా? ఇదిగో ఇప్పుడు నేను ఇప్పుడు పక్క వచ్చి కూర్చున్నాను, ఇవిడికి నాకు సంబంధం ఉన్నట్టేనా? ఏమండే నీ కంటికి నేను ఏ గొట్టంగాడు పడితే ఆ గొట్టంగాడితో సంబంధం పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? నేనెవరితోనైనా సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఓ రేంజ్ ఉండాలి. ఇది ఎవరితో మల్లీశ్వరి కంటే ముద్రలాగా ఉంది. అంటే నాకేం తెలుసు? ఇదిగో ఆ 650కి ఇంకో 150 వేసి ఇవ్వు. యా టిప్పా కాదు, ఇప్పుడే ఆ బుడ్డోడు పార్సల్ కట్టించుకెళ్ళాడు. ఏంటి ఈ గ్యాప్ లో ఆడు పార్సల్ ఎట్టిపోయారా? ఈడెవడో నాకు మామూలుగా వేయలేదు. ఆ దొర ఇప్పుడు ఇలా బిల్లు అయ్యి కడతాలు కాకుండా పిన్ రుప్పటాలో టేబుల్స్ తోడటాలు లాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? ఇది ఏజెన్సీ కదా, అలాంటి ఏం ఉండవు. మరి ఇంకెలాంటివి ఉంటాయండి? అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు కప్పి గంధం చెట్లు, టేకు చెట్లు కొట్టుకు రావాలి. ఇంకా నయ్యం, ఏనుగు దంతాలో పులిసెరమాల అట్రమ్మలేదు, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. తీసుకో. ఇలాంటి మోసాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. నాన్న వెళ్ళిపోయాడా?